తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ పై వ్యతిరేకంగా ఒక పాటను రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనపై చంద్రబాబు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదును కూడా పరిశీలించిన ఎన్నికల కమిషన్ వారికి నోటీసులు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ పై వ్యతిరేకంగా ఒక పాటను రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనపై చంద్రబాబు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదును కూడా పరిశీలించిన ఎన్నికల కమిషన్ వారికి నోటీసులు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎంపీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా క్లియర్ గా ఉండాలి. రాజకీయ పార్టీలు ఆరోపణ చేసుకున్నప్పుడు అంటే ప్రతి ఆరోపణ చేసుకునే సందర్భంలో ఎక్కడా కూడా పరిధి దాటకూడదంటూ కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ అంశాన్ని పరిశీలించాలన్నప్పుడు తమ దృష్టికి తీసుకురావడమే కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధించి నిర్వహించేటువంటి చదువు సమావేశాలకు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు ఉండాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే కనుక అవి డైరెక్ట్ గా ఎన్నికల ప్రధాన అధికారి కైనా అందజేయచ్చు, లేదంటే ఒక యాప్ ద్వారా సరే ఫిర్యాదులు చేయొచ్చు అంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యం. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఆరోపణలో ప్రతి ఆరోపణలో భాగంగా ఒక వైసీపీకి టీడీపీకి మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ట్రోల్ అవుతున్నటువంటి పలు అంశాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల కింద జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఉందో ఆ రాయి దాడికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డికి మీద వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా అసభ్యకరమైనటువంటి పోస్టుల ద్వారా ముందుకెళ్తున్నారని చెప్పిన కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇచ్చేస్తానని తెలిసింది. అంతేకాకుండా ఆ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని బాటలు అండ్ ఇటు మాటలు కూడా పరిజ్ఞాడుతున్నాయి. అదేవిధంగా క్యాంపెయినింగ్ లో భాగంగా క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని డైలాగులు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీటి మీద కూడా అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈసీకి ఫిర్యాదులు అయితే అందులో పరిశీలించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికలకి ఆటంకం కలిగించే అంశాలు, అదేవిధంగా పార్టీల మీద వ్యక్తిగతంగా దోషణ వెళ్తున్నటువంటి వ్యక్తులకు దోషణ వెళ్తున్నటువంటి అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.